హాయ్ అండి. వెల్కమ్ టు మహి బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఐటమ్స్ అని అనుకుంటున్నారండి. కాకరకాయ పులుసు ఎట్లా బాబు చేదుగా అనుకోకండి. ఈ పులుసు ఎట్టే విధంగా పెడితే కనుక మరి గొప్ప టేస్ట్గా ఉంటుంది. మరి రండి, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏం కావాలో చూద్దాం. ముందుగా వచ్చేసి 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఇంకా వచ్చేసి 4 కాకరకాయలు. ఈ 4 కాకరకాయలకి కరెక్ట్గా ఆ ఐటమ్స్ అలా సరిపోతాయండి. ఇప్పుడు కాకరకాయలను బాగా శుభ్రం చేసుకొని వాటిని చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల నదిని ఇలా పేస్ట్ కింద చేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వచ్చేసి నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ చక్రాల కింద కట్ చేసిన కాకరకాయలు కొంచెం ఉప్పు కొన్ని వేసి బాగా శుభ్రం చేయాలండి. లేదంటే చిన్న చిరిచేది కింద వస్తుంది. అందుకని చిన్న ఉప్పు పెసరు వేసుకొని శుభ్రం చేసుకొని ఇట్లని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పక్కకు తీసుకొని మనం కూర ఎలా తాలింపు పెట్టాలో చూద్దాం రండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి మనం ముద్దగా చేసుకున్న ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదండి, ఫస్ట్ అవి వేసుకొని బాగా వేపించుకుందాం. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. దీన్ని మాడనివ్వడం కట్ట చెయ్యొద్దు. ఈ పచ్చివాసన పోయేదాకా వేపితే చాలు. ఈ వేగినాక మనం ముందుగా టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని దాన్ని కూడా కాసేపు మగ్గనిచ్చేద్దాం. ఈ మగ్గినాక చక్రాల కింద కోసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, ఆ కాకరకాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసే విధంగా పేస్ట్ అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఇవి కూడా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయితే చాలు, మగ్గిపోతాయి. ఈ మగ్గినాక ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూను ఉప్పు, స్పూన్ కారం అయితే ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఉప్పు అయితే 1 స్పూన్ అయితే సరిపోద్ది. ఒక చిటికెడు పసుపు, ఉప్పు మీ రుచికి తగినంత, నాకైతే 1 స్పూన్ అయితే సరిపోద్దండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అన్నది వేయొద్దు, ఎందుకంటే చింతపండు పులుపు వేస్తాం కనుక. ఇప్పుడు చింతపండు పులుపు వేసేసుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ పులుపు తీసుకొని వేసేసుకొని బాగా మరగనివ్వాలండి. మరిగేటప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం వేయకపోతే పులుసు అన్నది బాగోదు, అందుకే కొంచెం బెల్లం పెసరు అనేది వేసుకోవాలి. ఈ బెల్లం వేసినాక దగ్గరికి బాగా మరగనిచ్చి వేడివేడి అన్నంలో సర్వ్ చేస్తే కనుక టేస్ట్ మరి సూపర్ ఉంటుందండి. మరి చూసారు కదా, ఈ విధంగా మరిగితే చాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.